నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మన ఛానల్ ఏంటంటే ఒక కొత్త సిస్టమ్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఓకేనా, ఒక కొత్త విధానాన్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే న్యూస్ రూపంలో ఏంటంటే ఈపీఎఫ్ సంబంధించిన, అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఎట్లాంటి వార్తలు ఉన్నా కానివ్వండి, అక్కడ ఏం జరిగినా కానివ్వండి, మీకు ఇట్లా న్యూస్ రూపంలో మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే నన్ను చాలామంది అడిగారు అనమాట, కొంతమంది ఇట్లా చేస్తారు, మీరు కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. ఓకేనా, సో ఇది చాలా బాగుంది ఈ యొక్క విధానం అయితే. అందుకే నేను న్యూస్ రూపంలో మీకు ప్రతి ఒక్క దాని గురించి ఈపీఎఫ్ గురించి కానివ్వండి, లేకపోతే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మీకు ఎట్లా న్యూస్ రూపంలో తెలియపరుస్తాను. ఓకేనా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ముందుగా ఏంటంటే ఈ న్యూస్1 వీడియోకి అయితే మీకు స్వాగతం. ఓకే, సో ఇట్లాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా సో లైక్ చేయండి. లైక్ చేసి ఇలాంటి వీడియోస్ అందరూ చేరుకుంటే చాలా మంది ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ప్రీవియస్లో మీకు ఒక వీడియో చేశాను దీని గురించి. ఓకేనా, అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి. సో ముందుగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనము పిఎఫ్ విత్డ్రా చేసినప్పుడు సాధారణంగా చెక్ లీఫ్, అలాగే బ్యాంక్ పాస్బుక్ ఇట్లాంటివి అప్లోడ్ ఉంటాం కదా. సో ఇదనేది ఈపీఎఫ్ అనేది రిమూవ్ చేసిందండి. ఓకేనా, ఇక నుంచి మనకి ఆ కాలం అయితే కనిపించదు. ఓకే, చెక్ లీఫ్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేసే కాలం అయితే కనిపించదు అనమాట. సో ఇక నుంచి మీరు ఎట్లాంటి చెక్ లీఫ్ అలాగే బ్యాంక్ పాస్బుక్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా పిఎఫ్ విత్డ్రా అయితే పెట్టేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే 8 కోట్ల మంది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈపీఎఫ్ ఖాతాదారులు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే రిమూవల్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్ అప్రూవల్ ఫర్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ యూఎన్. అంటే చాలామంది ఏంటంటే తమ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఈపీఎఫ్కి లింక్ చేస్తూ ఉంటారు, యూఎన్కి. ఓకేనా, మారుస్తూ ఉంటారు అనమాట. సో కొంతమందికి ఏంటంటే నేమ్స్ ఇట్లాంటివి డిఫర్ ఉన్నప్పుడు మార్చుకున్నప్పుడు సాధారణంగా బ్యాంక్ అకౌంట్ కూడా మార్చాల్సి వస్తుంది అనమాట. అట్లాంటప్పుడు హెచ్ఆర్ ఉంటే ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే, లేకపోతే చాలా ఇబ్బంది కదా. సో దీన్ని అవాయిడ్ చేయాలి, ఈ ఇబ్బందికరమైన పద్ధతిని అవాయిడ్ చేయాలి, దీన్ని తీసేయాలన్న ఉద్దేశంతో ఇక నుంచి ఎవరైనా కేవైసీలో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ బ్యాంక్ అప్రూవ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఎన్పిసిఐ కానివ్వండి, బ్యాంక్ అప్రూవ్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ అనేది ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయిపోతుంది అనమాట. హెచ్ఆర్ అప్రూవల్ అవసరం, ఎంప్లాయర్ అప్రూవల్. ఓకేనా, సో హెచ్ఆర్తో పని లేకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. దీని ద్వారా 15 లక్షల మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈపీఎఫ్ ఖాతాదారులు లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి అని చెప్పేసి వీడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనేది చాలామందికి డౌట్. ఓకేనా, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, మీరు చెక్ చేసుకోవచ్చు. 3వ తారీఖు నుంచే మనకి సర్క్యులర్ విడుదల చేశారు కదా, వీళ్ళు కూడా మెన్షన్ చేశారు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ సర్క్యులర్ అని చెప్పేసి. మీరు అప్లోడ్ చేయండి. ఓకే, అంటే మీరు అప్డేట్ చేయండి. అప్డేట్ చేస్తే కనుక తప్పనిసరిగా బ్యాంక్ వెళ్తుంది. బ్యాంక్ వెరిఫికేషన్ అయిపోతే అది మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఈ అప్డేట్ 3వ తారీఖు నుంచి వచ్చింది, బట్ ఇదంతా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక 2 వీక్స్ అయితే పడుతుంది అనమాట. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇది అందుబాటులో రావాలంటే ఒక 2 వీక్స్ అయితే పడుతుంది. చాలామందికి అవుతున్నాయి. సో మీరు కూడా సబ్మిట్ చేయండి. ప్రీవియస్లో ఎవరైతే సబ్మిట్ చేసి ఇంకా వాళ్ళకి పెండింగ్లో ఉందో అట్లాంటి వాళ్ళు కూడా సో అది బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయిపోతుంది అనమాట. బ్యాంక్ వెరిఫై చేసి ఓకే చేస్తే కనుక లింక్ అయిపోతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, ఆ తర్వాత న్యూస్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే సాధారణంగా మనం 15G కానివ్వండి 15H కానీ సబ్మిట్ చేయాలి. ఇది 50,000 కంటే ఎక్కువ అమౌంట్ తీస్తే కనుక మన సర్వీస్ అనేది 5 సంవత్సరాల లోపు ఉంటే కనుక. ఓకే, అయితే మనము 15G సబ్మిట్ చేసి కూడా ఒక్కోసారి ఏంటంటే టీడీఎస్ అనేది కట్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఆ టీడీఎస్ అనేది కట్ అయితే కనుక దాన్ని మనం ఎలా రిఫండ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈపీఎఫ్ అనేది ఒక లైవ్ సెషన్ అయితే నిర్వహిస్తుందండి. సో 8వ తారీఖున ఏప్రిల్ 8, 2025 మధ్యాహ్నం 12 గంటలకి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో అయితే మనకి ఏంటంటే 8వ తారీఖున ఈ లైవ్ సెషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మీకు ఒక నాలెడ్జ్ రావాలి, ప్రాపర్ నాలెడ్జ్ అనే దాని గురించి మీకు చెప్తున్నాను. సో ఈ లైవ్ సెషన్లో మీరు పాల్గొంటే కనుక మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి ఈ టీడీఎస్ సంబంధించి. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకే, సో ఇవి మనకి ఈరోజు న్యూస్లో వచ్చిన కొన్ని పర్టికులర్ టాపిక్స్. ఓకేనా, ఇంకా మరికొన్ని విషయాలతో మరొక న్యూస్ అంటే నెక్స్ట్ వీడియో నుంచి అయితే మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైవ్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.